హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమోని అనలైజ్ చేద్దామండి. ప్రోమో వెనుకున్న బీబీ ఆంతర్యాన్ని కూడా డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను నాగ్సార్ జడ్జిమెంట్ పరంగా ఏమేమి అడగొచ్చు అనే దాని మీద ఒక వీడియో చేశా. దాంట్లో క్లియర్గా చెప్పా. మీరు ఎంతమంది చూసారో ఆ వీడియో తెలియదు కానీ ఖచ్చితంగా నిఖిల్ డెసిషన్ మీద ఓటింగ్ జరుగుద్ది యునానిమస్గా. ఆ తర్వాత విష్ణు అండ్ దెన్ ఈ పృథ్వీ లవ్ ట్రాక్ని ముందుకెళ్లే విధంగా నాగ్సార్ ఇంకొంచెం ప్రయత్నిస్తాడు. ఓకేనా? మణికంఠ విషయంలో ఏదైతే ఫ్లిప్ అయ్యాడో దాని మీద కూడా ఇది జరిగిద్ది. ఇటువంటి డిస్కషన్స్ అని అది చూస్తే మీకు అర్థమైద్ది. ఎస్, లేట్ చేయకుండా ప్రొమోలోకి వెళ్ళిపోదాం. చాలా ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఓకేనా? ఎవరిని కరెక్ట్ చేయాలనుకుంటున్నాడు, అసలు ఎవరిని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు అనేది చాలా 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 బాగా చెప్పాడు ఈ ప్రోమోలో అనిపించింది. ప్రోమో రివ్యూ. ఇప్పుడు మనం ఆడబోయే ఆట హీరో ఎవరు, జీరో ఎవరు అని స్టార్ట్ చేస్తాడు. మణికంఠ హీరోగా సీతకిస్తాడు. మీరు గమనించండి, మణికంఠ ఇచ్చిన డెసిషన్స్ని 2 డెసిషన్స్ని నాగ్సార్ సపోర్ట్ చేస్తాడు. మణికంఠ సీతకి ఇవ్వంగానే ఎస్ షీఈ్ హీరో ఫర్ మీ ఆల్సో అన్నట్టు అంటాడు. ఓకేనా? సో మణికంఠ సీతకి ఇచ్చేటప్పుడు సమర్థించాడు. తర్వాత నబీల్ వచ్చి పృథ్వీకి హీరో ఇస్తాడు. ఎందుకంటే 3 hours ఎండ్యూరెన్స్ టాస్క్లో చిరునవ్వుతో ఉన్నాడు అంటాడు. అది సూపర్ యాక్చువల్గా. నిజంగా చాలా మంచి పని చేశాడు నబీల్ ఇది పృథ్వీకి ఇవ్వటం ఊరికి. బట్ జీరో విషయంలో సేఫ్ గేమ్ ఆడాడేమో అనిపిస్తుంది నబీల్. దాని పాయింట్కి వచ్చినప్పుడు అది కూడా చెప్దాం. హీరో ఊరికి పృథ్వీకి ఇవ్వడం కరెక్ట్ నబీల్. ఇచ్చాక నాగ్సార్ ఏమంటే నాకు కూడా చాలా బాగా ఆడేవనిపిస్తుంది అని చెప్తా. యు ఆర్ జస్ట్ బికమింగ్ మై డోపోమ్యాన్ అన్నట్టు అంటాడు. నవ్వుతానే ఉండదు విష్ణుప్రియ. ఎందుకని ఈ డైలాగ్ అనేది విష్ణుప్రియనే ఆయన్ని. అంటే ఏంటి విష్ణు అంతలా నవ్వుతున్నావు అంటాడు. ఇదే ట్రాక్ని ముందుకు తీసుకెళ్ళటం, ఇదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. దీని ద్వారా ఇదేదో వర్కౌట్ అవుతుందని చెప్పి పృథ్వీ అనుకోవాలి, ఇది చాలా బాగా ఎత్తుతున్నాను నాగ్సార్ అని ఏమనుకోవాలి, వీళ్ళిద్దరి చూడటానికి మనం కావాలి. ఏమిరా బాలరాజు, ఈ ఆర్టిఫిషియల్ ట్రాక్లు ఎందుకు బిగ్ బాస్? జెన్యూన్గా రానిండి, ఒక ఫీల్తో రానిండి, అప్పుడు ఫీల్ ఉంటుంది. రైట్. ఆ తర్వాత ఇప్పుడు జీరో ఎవరో చెప్పండి. జీరో అనే వాళ్ళ మాత్రం ఫేస్ మీద వేయాలి అంటాడు. ఫేస్ మీద ముద్ర వేయాలి అన్నట్టు చెప్తాడు. చెప్తే మణికంఠ, నైనిక. ఆల్రెడీ మీరు కానీ గమనిస్తే మణికంఠ అభయ్ ఉన్నప్పుడు ఒక కన్వర్జేషన్ జరిగింది. ఎస్, అభయ్ ఉన్నప్పుడే. అప్పుడు చెప్తాడు. అప్పుడు ఏం చెప్తా అంటే సీత, విష్ణుప్రియ ఇటువంటి వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, నైనిక ఫ్లిప్ అవుతూ ఉంటుంది. సో నైనికాని జడ్జ్ చేస్తాడు మనోడు మా మణికంఠ. సో యాజ్ యూజువల్ నైనికా కేసేసాడు. ఈ విషయంలో కూడా నాగ్సార్ 200% నాకు కూడా అలానే అనిపిస్తుంది మణికంఠ అన్నట్టు అంటాడు. ఏ రీజన్లో నాగ్సార్ చెప్తాడు. తర్వాత నబీల్ మణికంఠకి జీరో వేస్తాడు. జీరో వేసి సపోర్ట్ చేసే వాళ్ళని ఇంటి నుంచి బయటికి పంపించాలని చూస్తాడు అంటాడు. సో ఇక్కడ నాకు నబీల్ గేమ్ ఆడాడా అనిపించింది. ఎందుకని నబీల్కి చాలా పెద్ద గొడవలు అయినాయి సోనియాతో ప్యాచప్ చేసుకోవటానికి, లేకపోతే సోనియాకి భయపడో లేకపోతే ఎందుకేమో అనుకోనో ఏమో కానీ ఒక ఈజీ టార్గెట్ లాగా అనిపిస్తున్నాడు మణికంఠ. అంతే. వీళ్ళకి అర్థం కాని ఏంటంటే అది ఆయన గేము. సో మనకి శ్రీను వైట్ల గారి మూవీస్ ఉంటాయి, డి కానీ, రెడీ కానీ, బాద్షా కానీ, అన్నీ సేమ్ టెంప్లెట్లో ఉంటాయి. సో బ్రహ్మానందం మీద ఫన్ అవుతూ ఉంటుంది. బ్రహ్మానందం ఏదో చేస్తున్నాను అనుకుంటా ఉంటాడు. ఫైనల్కి వచ్చేసరికి ఎదుటోడు ఆడిన గేమ్లో నేనున్నాను అనుకొని అని చెప్పి పొగలు వస్తాయి బ్రహ్మానందంకి. ఇది రొటీన్ ఈ ఫార్ములా అనమాట శ్రీను వైట్ల గారి సినిమా. అలానే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే గేమ్ ఆడుతున్నాం అనుకుంటున్నాడు. యాక్చువల్గా మణికంఠ ఆడే గేమ్లో వీళ్ళందరూ ఉన్నారనిపిస్తుంది నాకు. ఆయనకి తెలియదా ఇలా చేస్తే ఆయనకి పడతాయని? ఆయన ఊరుకోరికనే అంటున్నాడు, నేను 2 రకాలుగా ఆలోచిస్తాను, 2 రకాలుగా ఉంటుంది, అర్థం కావట్లేదని. అంత అర్థం కానివాడు ఎంత క్లారిటీ ఉన్నాను నిన్న. ఆయనకి ఇచ్చినప్పుడు ఛాన్స్ సీతా టీంలోకి వెళ్ళటంతో పాటు సో వీళ్ళు ఆదిత్య వద్దని క్లియర్గా తెలుస్తుంది వీళ్ళకి. ఆదిత్య వద్దు, నబీల్ అంటున్నారు వీళ్ళు. బట్ ఆదిత్యని ఆ టీంకి ఎందుకు పంపాడు? ఆయన ఈక్వేషన్లు ఆయనకు ఉన్నాయి. మీరు చెప్తే నేనెందుకు అంటారా? అంతమంది ముందు నా మాట వెళ్ళలేదు మీరు. నాకు ఛాన్స్ వచ్చింది, బిగ్ బాస్ నాకు ఇచ్చాడని చెప్పి ఆదిత్య నా టీంకి పంపాడు. సో ఇది ఒక డిఫరెంట్ గేమ్ మణికంఠ ఆడుతుంది. సో ఈరోజు ఆయనకి జీరోలు ఎక్కువ వేస్తే ఆయన హీరో అయిపోయినట్టే. ఆయన మామూలుగా హీరో కాదు. ఇంకా దానికి తోడు ఇంకా సండే అప్డేట్స్ రావాల్సింది. సాటర్డే ఎపిసోడ్లో ఒక్క నబీల్ మాత్రమే సేవ్ అయ్యాడనేది అప్డేట్ అనమాట. ఫస్ట్ 3 అన్నా కానీ తర్వాత నబీల్ ఒక్కడే అని.
చూడాలి ఏమైద్దో. సో యా నబీల్ మణికంఠకి సపోర్ట్ చేసే వాళ్ళని ఇంటి బయటికి పంపించడం చేస్తాడని. ఇప్పుడు ఇతను కూడా నీతో చాలా మంచి మాటలే చెప్పాడు మణికంఠ నబీల్. నబీల్ నాకు నచ్చుతాడు. మనం ఓవరాల్‌గా చూస్తే నబీల్ గేమ్ నాకు నచ్చుతుందని చెప్పి ఇది చాలా సార్లు అన్నాడు. సోనియాతో కూడా అన్నాడు ఇతను మణికంఠ. నువ్వు పక్కనుండి నువ్వు అదిరా, నువ్వు ఇదిరా, నువ్వు చాలా తెలుసుకోవాలిరా, నువ్వు అసలు ఏం లేదు మామ జనాలు అంటుంటారు, మనం అంతా తీసుకోవాలి అది ఇదని నువ్వు మణికంఠతో చెప్పావు కదా! సో, నువ్వు మణికంఠని ఎందుకేసావు? సో, అదో కైండ్ ఆఫ్ గేమ్ అంతే ఇంకా. ఆ లెక్కకొస్తే అందరిలో ఉంటాయి. కాకపోతే మణికంఠని ఏస్తే పెద్దగా ఉండదు. మణికంఠ ఎటువంటి మెంటాలిటీ అంటే అది గ్రడ్జి పెట్టుకొని మళ్ళీ రోజులు మాట్లాడకుండా ఉండే మెంటాలిటీ కాదు. మళ్ళీ ఆ విషయంలో ఇతనికి ఆ క్లారిటీ ఉంది. నామినేషన్ ఎయ్యంగానే నామినేషన్ వేసావు కదా! ఒక 5 నిమిషాలు ఆలోచించుకొని అట్లా అంటాడు చిరాగ్గా. ఇరిటేషన్ వస్తదప్పుడు. కానీ దాన్ని గంటలు గాని అట్లా క్యారీ చేయడు. మళ్ళా వచ్చి కలిసిపోతాడు. మణికంఠని ఏస్తే ఏముందిలే అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఆదిత్య ఓం. జీరో పెట్టమంటే జీరో పెట్టే కష్టం సార్ అంటాడు. అసలు ఇతను చాలా షుగర్ కోటెడ్ పర్సన్ నిజంగా ఆదిత్య ఓం. చూడండి ఒక ట్యాగ్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పడతాడు. ఇప్పుడు నబీల్ చెప్పింది యాక్చువల్‌గా ఆదిత్య ఓంకి అప్లికబుల్ అయింది నాకు తెలిసి. ఫస్ట్ వీక్ నుంచి. పక్క నుండి మంచి మాటలు చెప్పే శేఖర్ భాష నేస్తానే ఉంటాడు. మణికంఠ నువ్వు సూపర్ నువ్వు ఇంటెలిజెంట్ అంటానే ఉంటాడు. ఆయన మణికంఠకి ఇస్తుంటాడు ట్యాగులేమో. ఇదే గేము ఆదిత్య ఓం ఆడేది. ఆదిత్య ఓము మనకేస్తాడు. సోనియా మనకేస్తది. నైనిక మనకేస్తది. పృథ్వీ మనకేస్తాడు. ఇంకేముంది మొత్తం మొహం అంతా ఇంటూలే మణికంఠకి. నబీల్ కూడా వేసుంటాడు ఆల్రెడీ. పృథ్వీ అప్పుడు ఏం చెప్తా అంటే చాలా అబద్ధాలు చెప్తాడు సార్ అంటే అబద్ధం అంటే అది పెద్ద నింద అన్నట్టు అంటాడు. ఇంకప్పుడు అడుగుతాడట్టుంది ఈ అబద్ధం అనేది ఎందుకు వచ్చిందంటే సో మా దగ్గరేమో కాంప్రమైజ్ అవుతున్నాను నేను అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి నో అన్నాడు కదా అది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది నా వీడియోలో కూడా చెప్పా. కానీ మణికంఠ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వినగలిగే ఓపిక ఉండాలి నాకు సార్కి కానీ ఆ టీముకి కానీ ఆయన ఏ విధంగా ఎందుకు చెప్పాడు అనేది. ఎందుకంటే ఆయన నేను సప్రెస్ చేశారు ఆ మాటలు చెప్పేటప్పుడు సోనియా కానీ వీళ్ళందరూ. రైట్. ఆ తర్వాత వై ఆర్ యూ ఓవర్ థింకింగ్ మణికంఠ అంటాడు అందరు వేయంగానే. నాకదే అర్థం కావటం లేదు సార్, ఏం చేయాలి సార్ అన్నట్టు అన్నాడు. గొడవ లేదైతే నీకే అర్థం కావట్లేదు అన్నట్టు అన్నాడు మణికంఠ లోపల. మణికంఠ ఇంకో రూపం లోపల ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావురా మణికంఠ, సూపర్ రా, ఏంట్రా ఈ నటన, అందరూ పడిపోయారా, నాకు సరిగ్గా నువ్వు చేసేది అర్థం కావట్లేదురా అన్నట్టు కైండ్ ఆఫ్ గేమ్ ఓన్లీ అది. మణికంఠ ఈజీగా గేమ్ ఆడుతున్నాడు అబ్బా, చాలా చాలా ఈజీగా పావులు గదుపుతున్నాడు, చాలా ఈజీ గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడ ఏది నొక్కితే ట్రిగ్గర్ పాయింట్ లేదో కూడా ఆయనకు తెలుసు. నిన్న జరిగిన విషయంలో నాకు సార్ నుంచి ఇటువంటి మాటలు వస్తాయి, హౌస్ మేట్స్కి ఇలా అవుతాడని కూడా ఆయనకు తెలుసు. అవన్నీ ఎప్పుడు చెప్తాడంటే సీజన్ 8 అయిపోయాక బయటకు వచ్చాక చెప్తాడు ఆయన ఇంటర్వ్యూలో. సీజన్ 8కి ముందు వచ్చేటప్పుడే చెప్పాడు. ఏం చెప్పాడంటే బయట లైఫ్ అనే గ్యాంబుల్నే దాటిచ్చినండి నాకెంత ఇది అన్నట్టు అన్నాడు. వామ్మో అనుకున్నా. అంటమే ఆలస్యం అన్న బ్రహ్మాండ కోటి అన్నాడు. అనిల్ రావిపూడి గొడుగు పడుతుంటే ఇట్లా అనిల్ రావిపూడి షాక్ అయిపోయాడు, నాకు నేనే హీరో అన్నాడు. ఇదంతా ఆ గేమే, ఆ గ్యాంబ్లింగ్ గేమ్లో బాగాలే మణికంఠ. కాకపోతే వీళ్ళు దొరికిపోతున్నారు మణికంఠకి. రైట్. గొడవలు వేస్తాడు కానీ అందరూ అక్కడ నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత ప్రేరణ వచ్చి నిఖిల్కి చాలా మంచి పాయింట్ పెట్టింది. నిజంగా సూపర్ పాయింట్. అందరూ ఏమనుకుంటున్నారు ఆ పాయింట్. ఇది ఎన్నిసార్లు చెప్పినా నిఖిల్ ఫ్యాన్స్ దండయాత్రలా కామెంట్ చేస్తారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటే ఏంటి? ఆ నేమ్లోనే ఉందిగా, బలంగా ఉండేవాళ్ళు సర్వైవ్ అవ్వాలి అని. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటే అది ఏ టీం అయినా కానీ నీకు పోటీ ఏంటి? అసలు వాళ్ళకి ఇచ్చిన టాస్కే వైల్డ్ కార్డ్ని ఆపే టాస్క్. వైల్డ్ కార్డ్స్ని ఎవరు ఆపితే ఏముంది? వాళ్ళు 2 టీముల్లో ఎవరు ఆపినా ఓకే కదా. అంటే 2 టీముల్లో బలవంతులు ఉండాలిగా అన్నది వీళ్ళు ఫస్ట్ నుంచి అవుతుంది. సీతగా నీళ్ళు కానీ వాళ్ళు ఏదేదో అసలు వీళ్ళకి వచ్చి చెప్పేటప్పుడేమో అలానే ఒప్పుకుంటారు నిఖిల్. తర్వాత ఏమో అక్కడికి వెళ్ళంగానే సోనియా వీళ్ళందరూ చెప్పిన మాటలకి ఇదైపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ డిఫరెంట్ వర్షన్ ఎత్తుకుంటాడు. అంతా అర్థమైపోయింది. ప్రేరణ అంటది యునైటెడ్గా హౌస్ని ఆపండ్రా అంటే అది పక్కన పెట్టి క్లాన్స్ని ఫస్ట్ పెట్టి హౌస్ని పడేశాడు అన్నట్టు అంటారు. యునైటెడ్గా హౌస్తో మొత్తం కలిసి ఆడండ్రా అంటే ఆయన క్లాన్ ఊరికి ఎత్తుకొని హౌస్ మొత్తం పక్కన పడేశాడు అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత నేనే కాదు ప్రేరణ, నీకే కాదు ప్రేరణ, అది నాకు అనిపించింది, సీతాకు అనిపించింది అన్నట్టు అంటాడు. కానీ తర్వాత చూస్తే ఆయన నెత్తిన ఒక కిరీటం ఉంది. అది ఎవరైనా కిరీటం పెట్టారా లేకపోతే దీంట్లో ఏమైనా ట్విస్ట్ ఉందా అనిపించింది నాకు. చూడండి, అంటే ప్రాబ్లం హీరోలో ఒకరెవరో పెట్టినట్టున్నారు నిఖిల్కి, అదే ఉంటుంది ఆ కిరీటం. ఆ తర్వాత నాకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు సార్ నిఖిల్కి అగ్నిస్ట్గానే మాట్లాడినట్లే.
టాస్క్ అసలు అర్థమవుతుందా? సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటే ఏంటి? మరి నువ్వు తీసింది ఎవరిని? నబీల్‌ని. నబీల్ తీసేస్తే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ లేనట్టు కదా! నబీల్ ఫిట్ కదా! అదే ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటుంటే నిఖిల్ ఫ్యాన్స్ దండయాత్ర. ఈరోజు నాకు సార్ చెప్పింది అర్థమై ఉంటది వాళ్ళకి. రైట్. మరి నువ్వు తీసేసింది ఎవరిని? నబీల్‌ని. ఏంటో సార్ ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది సార్ మిస్‌బ్యాలెన్స్ అయింది. అర్థమైంది ఆయనకి. నాకు సార్ ఒక మాట అనంగానే ఇప్పుడు మళ్ళా అర్థమైంది అంటాడు. నాకు సార్ ఇటు పోంగానే రేయ్ నాకు సార్ ఏదో చెప్పారురా ఇదిరా యాక్చువల్‌గా అని ఒకవేళ సోనియా ఉండి ఈ వీక్ వెళ్ళిపోకుండా ఉందనుకో, ఓకే. ఇది కూడా కరెక్టే కదా అంటాడు. ఒకవేళ సోనియా కూడా వెళ్ళిపోయి యష్మి ఇదిరా జరిగింది అని అనుకో, ఓహ్! యెస్. ఇది కూడా కరెక్టే అంటాడు నిఖిల్. ఆ టైప్ అనమాట. యెస్. మిస్‌బ్యాలెన్స్ అయిందిరా అనంగానే మిస్‌బ్యాలెన్స్ అయింది సార్ అనంగానే నిఖిల్ ఏ మిస్ వల్ల మిస్‌బ్యాలెన్స్ అయింది అంటాడు. టక్కన కెమెరా తీసుకెళ్ళి సోనియా ముందు పెడతాడు ఆ ఎడిటర్. అబ్బా! అప్పుడు పెట్టేటప్పుడు నవ్వాపుకుంటున్నావు కదూ అని బ్రహ్మానందం గారి డైలాగ్ ఒకటి ఉంటది. ఆ! ఆహ్, అహా! జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మానందాన్నో లేకపోతే దేన్నో అదురుదే నవ్వాపుకుంటున్నావు కదూ నువ్వు అనేది ఉంటది కదా! అక్కడ నవ్వాపుకుంటున్నావు కదా అని మనకి ప్రేరణ చూస్తే అనిపిస్తది. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంటది అసల. నాకు సార్ ఆ మాట అన్నప్పుడైతే. ఏ మిస్‌ని చూసి మిస్‌బ్యాలెన్స్ అయిందో తెలుసా అనంగానే. ఆ తర్వాత హ్మ్. ఇక్కడ నువ్వు క్లాన్ చీఫ్‌గా ఉంటా. నువ్వు ఉన్నప్పుడు నీ క్లాన్‌కి రావటానికే ఎవరు ఇష్టపడటం లేదు. అది ఎందుకో ఆలోచించావా? అనంటే, అవును సార్ మేమేం చేసినా మేము ముగ్గురం కలిసే చేశామనుకుంటున్నారు. అది ఇది అంటే, హౌస్ మీరు చెప్పండి అంటే యునానిమస్‌గా యెస్ అంటారు. ఇది అర్థమవుతుంది అని అంటాడు. ఇది ప్రోమో. ఈ ప్రోమో ఎనకాలున్న 'బిగ్ బాస్' ఆంతర్యం ఇప్పుడు డీకోడ్ చేద్దాం. నిఖిల్‌కి ఒక రకంగా చాలా మంచి ఇన్‌పుట్ ఎళ్ళినట్టు. ఆయన ఎలా అర్థం చేసుకుంటాడో, ఎలా ఆడతాడో గానీ, సో వద్దు ఇక గ్రూప్ గేమ్‌లు ఆపేయి. నీకు చాలా బయట ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ ఉంది. మేము నిన్నెక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నాం. నువ్వు అతొద్దు చాలు. ఓవర్ అవ్వకుండా మంచిగా ఆడని. సో ఇతను భయపడి ఇంక అలానే కంటిన్యూ చేసుకుంటాడా గేము? ఎలా అఫ్‌కోర్స్ సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఆల్రెడీ ఆహ్, సోనియా ఎలిమినేట్ అయినా మిగిలిన వాళ్ళతో కూడా ఈ సేఫ్ గేమ్ కంటిన్యూ అయిద్దా? ఆయన పాటికి ఆయన ఓన్ గేమ్ ఆడతాడా అనేది చూడాలి. ఓకేనా? సో మంచి ఇన్‌పుట్ అది. మణికంఠ విషయంలో గూడా మణికంఠకి జరిగింది కూడా మంచి ఇన్‌పుట్. నాకెందుకో 'బిగ్ బాస్' ఈ పర్టిక్యులర్ సీజన్‌లో మణికంఠకి మంచి ఇన్‌పుట్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. సో నిఖిల్ గేమ్‌ని కూడా కరెక్ట్ చేయాలనుకుంటున్నాడు. విష్ణుని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక లవ్ యాంగిల్ అనేది క్రియేట్ చేసి వాళ్ళని అట్లా ఆ జోన్‌లో పడేసి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. సో ఇవి జరుగుతున్నాయి. కరెక్షన్స్ ఇవ్వకుండా ముంచేసిందంటే సోనియానే. ఒక్క వీక్ ఇచ్చారు ఫస్టు. సెకండ్ వీక్ కూడా గట్టిగా ఇచ్చేస్తే, ఆ ఈయటం కూడా ఏందంటే ఏదో తప్పు చేసి, ఒక మాటని వెంటనే ఆ మాటని కవర్ చేయటానికి ఒక పొగడ్త అంటాం చూసావా? అట్లా ఇచ్చారు సోనియాకి. అట్లా కాదు. క్లాస్ అంటే గట్టిగా అంటే ఆమె థింక్ చేసుకుంటది. ఏం థింక్ చేస్తది? ఏం నేను తప్పు చేశానేమో అని. ఆమె కరెక్ట్ అన్న భావనలో ఉంది. మోర్ ఓవర్ సోనియాకి ఎవరైతే పడరో వాళ్ళని ఎక్కువ అనటం వల్ల అంతా నా వల్లే గేమ్ జరిగింది. నాకు పడినోళ్ళు నాకు సార్ అలా అన్నాడు కదా! అన్న పొజిషన్‌లోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి చివరికి ఇలా చేశాడు. సో మొత్తానికైతే నిఖిల్‌ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతుందని నాకనిపించింది. సో మనకి ప్రోమో చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఏసాడురా నిఖిల్‌ని అన్నట్టు అనిపిస్తది. దాని వెనకాలున్న తాత్పర్యం ఏందంటే, ఇంక ఆపు. ఓకే. చాలింక. నువ్వు చేసింది చాలు. నీకు అర్థమవుతుందా అందరూ నీకు ఎగనెస్ట్ అయ్యారు. ఆడుకో బాగా అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఎగనెస్ట్ అయ్యారని నాకు సార్ గమ్ముగుండొచ్చు కరెక్ట్ చేయకుండా. సో అక్కడ కరెక్ట్ చేస్తున్నాడు. మణికంఠ కూడా చాలా కరెక్ట్ చేశాడు. మణికంఠ యష్మి విషయంలో గానీ, హగ్గుల విషయంలో గానీ, ఆయనకొచ్చే ఇన్‌పుట్స్ గానీ, "ఏం ఆడుతున్నావు మణికంఠ" అని గానీ ఇట్లా. సో అది మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే. మళ్ళా కలుద్దాం ఇంకో వీడియోతో. సైనింగ్ ఆఫ్.